ఓం. ఓం నమో భగవతే రమణాయ. ముందుగా సత్సంగానికి విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ హరి ఓం. మా వాయిస్ వస్తుందా? వస్తుందండి. ఇవాళ 26వ శ్లోకంలో ఉన్నాము. ఇక్కడ మహర్షి ఏమంటున్నారంటే, ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిర్భయాత్ ఆత్మనిష్ఠిత. ఒకటి శ్లోకం చెప్తున్నాను, ఇంకొకసారి చదువుతాను శ్లోకం. ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిర్భయాత్ ఆత్మనిష్ఠత. ఈ శ్లోకాన్ని మనం సరిగ్గా మనసు పెట్టి అర్థం చేసుకుంటే అద్భుతంగాను, అర్థం చేసుకుంటే, అర్థం చేసుకోలేకపోతే ఎటువంటి దారి తీస్తుందంటే, మనకెందుకులే ఇంత కష్టం ఎందుకు పడ్డం అనే స్థితికి సాధకుడు వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకని ఇక్కడ పద విభజన చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఆత్మ సంస్థితి అంటే ఆత్మగా ఉండుట, తానుగా ఉండడం. నేను నేనుగానే ఉన్నానండి, నేను సత్యగానే ఉన్నానండి, లేదంటే నేను లక్ష్మిలాగే ఉన్నానండి అంటే, నువ్వు ఇప్పుడు సత్యాగా ఉన్నావు అంటే నువ్వు పేరుగా అంటే నువ్వు నామరూపాలకు పరిమితమై ఉన్నావు. కానీ నువ్వు నామరూపాదితుడవు, వాటిని అన్నిటినీ దాటినటువంటి స్వరూపానివి. అదే ఆత్మ సంస్థితి. అయితే ఆ ఆత్మ సంస్థితిని స్వాత్మ దర్శన, మొదటి లైన్ చివరిలో స్వరూప సాక్షాత్కారం, ఆత్మ ఏదైతే తనకు తానుగా ఉన్న స్థితి ఏదైతే ఉందో అదే ఆత్మ దర్శనము అని చెప్పి చెప్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ మనము ఒక పెన్ను చూసినట్టుగా, లేదంటే ఒక పుస్తకాన్ని చూసినట్టుగా, లేదంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఆన్లైన్లో మనం మాట్లాడుకుంటున్నాం. దేని ద్వారా? చరవాణి ద్వారా, అంటే మొబైల్ ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఎదురుగా సెల్ పెట్టుకుని మనం ఈ సత్సంగ కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు ఎదురుగా ఉన్న సెల్ని చూసినట్టుగా, ఎదురుగా ఉన్న మొబైల్ని చూసినట్టుగా, ఒక వస్తువును చూసినట్టుగా చూడాలనా ఇక్కడ అభిప్రాయం? ఏంటి అంటున్నారు అనే ఈ సందిగ్ధ అవస్థ వచ్చేస్తుంది. అప్పుడు మనస్సు చూసేది, చూడబడేది, ద్రష్ట ఎవరైతే ఉన్నారో, దృష్టి ఏదైతే ఉందో అది విడిగా ఉంటే అది ఏం అద్వైత సిద్ధి అవ్వదు కదమ్మా, అది ద్వైతం అవుతుంది. అటువంటి సిద్ధి ఎలా దీన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి, దీన్ని మనం ఎలా అనుభవం పొందాలి అంటే ఏకైక మార్గం సాధనే. ఈ సాధనా దశలోనే చాలా మంది సాధన చేస్తూ ఉండగా వెలుగు కనిపించింది, నాదం వినిపించింది, ఇదే ఆత్మ దర్శనం అనుకునే అపోహ కూడా ఉంటుందమ్మా. కానీ ఆత్మగా ఉండిపోతే ఇలా వస్తువును చూసినట్టుగా, ఒక పరికరాన్ని చూసినట్టుగా ఆత్మని చూడబడదు. ఆత్మ అనేది అనుభవం అంతే తప్ప దర్శనం కాదు. అందుకని చాలా మంది నేను ధ్యానంలో ఉన్నానండి, పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఒక ప్రతిమను చూశాను అంటే ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది నాకు అంటారు. నిజానికి ఆత్మ సాక్షాత్కారం అనేది అవుతుందా? అవితే మాత్రం నువ్వు ఎదుటి వాళ్ళకి చెప్పగలవా? అందుకని ఆత్మ సాక్షాత్కారం అయ్యింది, ఆత్మని నేను చూశాను, నాకు ఆత్మ ప్రత్యక్షం అయ్యింది అనే మాటలు ఎవరైనా చెబితే అసలు నమ్మశక్యం కానివి. ఎందుకంటే ఆత్మ అనేది సాక్షాత్కరింపబడేది కాదు, దర్శనం అంటే మన కంటికి కనిపించేది కాదు, అది అనుభవం. అందుకనే ఆత్మ నిర్ద్వయాత్, ఆత్మ రెండుగా లేదు నాన్న, అది వేరు, చూడబడడానికి చూడడానికి అది రెండుగా లేదు, ఉన్నది ఒకటే. ఎలా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఎలాగా పూర్ణత్వం నుంచి పూర్ణత్వం వచ్చిందో మన మన ఆత్మ ఆ తన స్థితి యందు అనుభవించే స్థితిగాను ఆత్మ దర్శనం ఎలా అంటే తానుగా తన స్వస్థితిలో తానుండుటయే ఆత్మ దర్శనము, ఆత్మ సాక్షాత్కారము. దర్శించడానికి ఆత్మలో రెండు లేవు కదా, తానుగా
తను తానుగా ఆత్మనిష్ట యందు ఎవరైతే ఉంటారో అలా ఉన్నప్పుడు జీవుడు ఈశ్వరుడు అనే భేదం ఉండదు. అంటే ద్వంద్వాలు అనేవి ఉండవు, ఒకటే సిద్ధి. అద్వైత భావన సిద్ధాంతం ఉంటుందన్నమాట. ఇంకొంచెం జాగ్రత్తగా విందాం. ఒక కోటీశ్వరుడు నిద్రపోతున్నాడటమ్మా. నిద్రపోతుంటే ఆయనకు ఒక కల వచ్చింది. కలలో తన ఒక బిచ్చగాడి కింద ఆకలితో అలమటిస్తున్నట్టు, ఎన్నో వ్యాధులు అంటుకున్నట్టు, ఎక్కడ ముద్ద దొరకలేనట్టు, పైగా తిట్లు చివాట్లు ఎంతో మంది బాధ పెడుతూ కొడుతూ ఇప్పుడు ఇలా అతను కలగంటున్నాడు. కలలో ఇంత బతుకు బతికి బిచ్చగాడిని అయిపోయానే అనే బాధతో ఎక్కి 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 ఏడుస్తున్నాడు. ఈ ఏడుస్తుండగా సడన్ గా భార్య వచ్చి, ఏమండి లేకుండా 8 అయిందంది. లేచి చూసేటప్పటికి తన పరుపు మీద తాను పడుకున్నాడు, తన గదిలో తానున్నాడు, చక్కగా ఏసీ తిరుగుతుంది, అన్ని సౌకర్యాలతో ఉన్నాడు. ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఇప్పుడు నేను ఏదైతే నేను అనుభవించానో ఆ అనుభవం అంతా కళ. అయ్య బాబోయ్, కళే ఇంత భయంకరంగా ఉందే, కళ కాబట్టి సరిపోయింది అనుకున్నాడు. కానీ మనం జీవితంలో కూడా ఏదైతే అనుభవిస్తున్నామో అది భోగం కానివ్వండి, యోగం కానివ్వండి, రోగం కానివ్వండి, ఏదైనా సరే, ఏదైనా కూడా ఈ ప్రపంచంలో పాటు ఉన్నది కాబట్టి ప్రపంచంతో పాటు పోతుంది. అది కూడా ఎలా పోతుంది అంటే మనం మేలుకుంటే. మనము అజ్ఞానంలో ఉన్నంతసేపు ఇది నా శరీరము, ఇది నేను ఇంత అందంగా ఉంటాను, నాకు ఎన్ని డబ్బులు ఉన్నాయి, నేను కోటీశ్వరుణ్ణి అనే భావన ఏదైతే ఉందో అదంతా కూడా మనిషి ఇదంతా మిథ్య అన్న భావనకు వచ్చేస్తాడు. అది తన సుస్వరూపం అన్నమాట. ఎప్పుడైతే ఈ కలగన్న కోటీశ్వరుడు ఆ కలలో భయపడిపోయాడో, ఎప్పుడైతే మెలకు వచ్చేసిందో, అయ్య బాబోయ్ మెలకు వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ కలలోనే చచ్చిపోతానేమో ఈ కలగని అనుకున్నాడట. అంటే తన సుస్వరూపానికి తను వచ్చేసాక అమ్మయ్య అనిపించింది. బిచ్చగాడుగా ఉన్నది భ్రమే. నిజం చెప్పాలంటే కోటీశ్వరుగాను ఉన్నది కూడా భ్రమే. కానీ తను హమ్మయ్య అనుకునే ఊపిరి పీల్చుకునే శక్తి, జ్ఞానం అంటే ఎప్పుడైతే మెలకువ వచ్చిందో అప్పుడే జరిగింది. అదేవిధంగా అజ్ఞానంలో ఉన్న సాధకుడు ఎప్పుడైతే తన సుస్వరూపాన్ని, తన ఉన్న స్థితిని ఉన్నట్టుగా ఎవరైతే అనుభవిస్తాడో దాన్ని ఆత్మ దర్శనము, అదే స్వస్థితిలో ఉండడము అని ఈ కథ యొక్క అర్థం అన్నమామ. అయితే ప్రపంచంలో జీవుడుగా వ్యవహరిస్తున్న నేనేం చేస్తున్నాను ఇప్పుడు? నేను పాఠం చెప్తున్నాను, మీరందరూ కూడా వింటున్నారు. అంటే శ్రవణ మనన నిధిధ్యాసాల ద్వారా, సాధనల ద్వారా సమాధి నిష్ఠలో నేను జీవుణ్ణి కాదు ఆత్మని అనే స్వనుభావం, అది స్వయంగా అనుభవించేది. అంటే అది ఒక పాఠము ద్వారా, ఒక వినికిడి ద్వారా, లేదంటే ఒక చెప్పుట ద్వారా. చెప్పేవాడికి కూడా ఈ స్థితి వస్తుందని చెప్పలేమమ్మా. ఎందుకనంటే ఎంతో మంది గురువులు చెప్పి ఉన్నారు కానీ ఆ స్థితికి వెళ్ళలేని వాళ్ళు చాలా మంది కోకులు ఉన్నారు, వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉండనే ఉన్నారు. ఆ స్వస్థితిలో ఆత్మ ఉండే స్థితిని అలవాటు చేయాలి. ఇది వినడానికి ఇది జరిగే పనేనంటారా అనిపించేట్టుగా మనకి అనిపించినప్పటికీ కూడా జరగకుండా మహాత్ములు ఈ ఈ పదాన్ని కానీ, ఈ యొక్క శ్లోకాన్ని కానీ మనకి ఇవ్వరు కదా. సమాజంలో ఇటువంటి అద్భుతమైన శ్లోకాన్ని ఇవ్వరు. అయితే ఇది జరుగుతుంది. అందుకని దీన్ని ఎలా సాధించుకోవాలి అంటే సాధన ద్వారా మనం సాధించుకుని స్వస్థితిలో ఆత్మగా ఉండిపోవడం. నిజానికి ఒక పిల్లవాడు ఒక పని చేస్తూ ఉంటాడు. వాడు పని చేస్తున్నప్పుడు వాడు ఉదాహరణకి వాడు ఏం చేస్తున్నాడు, మనం అంటాము, రేయ్ నాకు చాలా కొంచెం బిజీగా ఉన్నాను, నువ్వు ఇచ్చిన ఈ పని చేసి పెట్టరా. ఏం పని అంటే ఏదో పని చెప్పాం అనుకోండి, ఏదో కింద పడిపోయినవేవో ఎత్తమన్నాం అనుకోండి, ఎత్తిన వస్తువు, కింద పడిపోయిన వస్తువు ఎత్తి ఒక బౌల్లో వెయ్యాలనుకోండి, వాడు ఎత్తిన వస్తువు బౌల్లో వేయడం మానేసి పక్కన ఉన్న డస్ట్బిన్లో వేస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? బుర్ర ఇక్కడ పెట్టరా అంటామా అనమా? అలా 2-3 సార్లు పని చేస్తుంటే నువ్వు
బుర్ర ఇక్కడ పెట్టు, బుర్ర ఎక్కడో పెట్టి పని చెయ్యకు అని చెప్తాం. అదేవిధంగా మనం అటువంటి తప్పుగా మనం ప్రవర్తిస్తూ ఉన్న ఆ, బుర్ర ఇక్కడ పెట్టండి అని చెప్తూ ఉంటారు. అంటే బుర్ర ఇక్కడ పెట్టడం అంటే ఏంటి? స్వ ఉన్న స్థితిలో ఎట్ ప్రజెంట్గా ఉండడం. అదొకటి. నేను శరీరాన్ని, నేను ఇంద్రియాలను, నేను ప్రాణాన్ని అన్న భావన కూడా లేకుండా ఉండడం ఆత్మ నిర్ద్వయాత్. ఎందుకంటే ఆత్మ రెండుగా లేదమ్మా, ఆత్మ ఏకం, అద్వ అద్వైతం కదా. నీవు ఆత్మవే కానీ ఆత్మ కన్నా వేరు కాదు. ఎలా మనం పుస్తకాన్ని చూసినట్టుగా, పెన్ను చూసినట్టుగా మనం ఆత్మని చూడలేము, ఎందుకంటే అది నేనై ఉన్నాను కాబట్టి. సముద్రంలో పుట్టిన అల సముద్రాన్ని చూడగలుగుతుందా విడిగా బయటకు వచ్చి? అబ్బే, అసలు ఆ పని అవ్వే అవ్వదు కదమ్మా. నేను సముద్రం నుంచి రోజు వస్తున్నాను, నేను ఒడ్డుకి కొట్టుకొస్తున్నాను, ఒక్కసారి ఒడ్డు నుంచి బయటికి వచ్చేసి సముద్రం అంతా చూడాలని ఉంది అని చెప్పి కోరిక కలిగింది అనుకోండి, ఆ యొక్క అలకి అదేమన్నా సమంజసమా? కాదు. ఎందుకంటే ఆ సముద్రమే తానుగా ఉందన్న విషయం తెలుసుకోలేక ఈ తపన పడ్డమే సరిపోతుంది, కానీ చూడడం అనే పని అవ్వదు. అదే విధంగా ఆత్మ దర్శనము ఏదో గురువు గారు చెప్పారు, ఏదో బాబాజీ వచ్చి చెప్పారు, ఆత్మ దర్శనం చేయిస్తాను 30 రోజుల్లో అని చెప్పి ఓ పాంప్లెట్ పంచిపెట్టారు అనుకోండి, మనం అందరం వెళ్ళిపోతామా? వెళ్ళాలంటారా? ఎవరికి వాళ్ళు అర్థ ఆలోచించే ప్రయత్నం చేయాలి గబు. ఎందుకంటే ఆత్మ దర్శనం అనేది ఎవరు ఇచ్చేది కాదమ్మా, అది అనుభవించేది ఎవరికి వారే. ఎంతటి నిష్ఠాగరిష్ఠుడైన గురువైనప్పటికీ కూడా ఆత్మ దర్శనం చేయలేరు. అందుకని ఆత్మని చూడడం అనేది కుదరదు. ఎలా అంటే అది అనుభవం మాత్రమే. స్వాత్మ దర్శనం పరమాత్మ యొక్క సాక్షాత్కారం. అంటే మనం ఒక వ్యక్తిని చూసినట్టుగా చూడకుండా అనుభవపూర్వకంగా మనం ఈ ఆత్మని దర్శించడం అంటే ఆత్మ నిర్ద్వయాత్ కదా. ఎందుకంటే రెండుగా లేదు కదా. అంటే ఒకే విషయాన్ని నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, మనము ఎప్పుడు కూడా మాయలో పడకూడదు, మనచే మనం మోసపోకూడదు. మోసం అనేది ఏదో ఒకరు అవతల వ్యక్తి చేయడం వల్ల జరిగేది కాదమ్మా, మన వల్ల కూడా మనకు జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు కూడా ఈ మాయ అనే దానిలో మనం ఎప్పుడు కూడా చిక్కుపోకూడదు. అందుకని ఆత్మ అనేది నేనుగా ఉన్నాను. ఎలా అయితే సముద్రము అలగా ఉందో, నేను ఆత్మను, ఈ ఆత్మగా ఉన్న నేను ఆత్మ స్వరూపాన్ని అన్న విషయాన్ని శరీరంగా ఉన్నప్పటికీ కూడా నేను ఆత్మనే అన్న భావన కలిగి ఉండాలి. ఒకసారి ఒక ఒక వ్యక్తి వేరే ఊర్లో ఉన్న తన బంధువులను కలవడానికని బయలుదేరాడటండి. ప్రయాణ సాధనాలు లేని ఆ రోజుల్లో కాలినడకనే వెళ్ళాలి, లేదంటే ఎడ్ల బండి కట్టుకుని వెళ్ళాలి. అయితే ఇతను మాత్రం నడిచి వెళ్తున్నాడు పాపం. మధ్యలో బాగా ఆకలి వేసింది. అయితే కూడా ఒక చద్ది మూట ఒకటి తెచ్చుకున్నాడు. అలాగే అతడు ఆ చద్ది మూటను నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళాక ఆయనకి ఆకలి వేసింది. నెత్తి మీద ఉన్న మూట చాలా బరువుగా ఉన్నట్లు అనిపించి అడుగునున్న ఏదైతే భోజనం ఉందో అది పక్కన పెట్టుకున్నాడు. అది భోజనం అన్న విషయం మర్చిపోయి ఎంత ఆకలి వేసేస్తుందో, ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో, ఈ మూట ఏంటో, ఈ బరువు ఏంటో అని చెప్పి తను తెచ్చుకున్న బరువుని కూడా తిట్టుకుంటున్నాడు. అనవసరంగా ఈ మూట తెచ్చుకున్నాను, ఇది మొయ్యలేకపోతున్నాను, ఇంకా చాలా దూరం నడవాలి, బంధువుల ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. కానీ ఆ మూటలో ఉన్న పదార్థాన్ని తను తినేస్తే అది తేలికైపోతే తినికి శక్తినిస్తుంది, తను హాయిగా గమ్యాన్ని చేరుకుంటాడు అన్న భావన ఏమాత్రం మర్చిపోయాడమ్మా. మనం కూడా మనకున్న అయితే బంధాలు ఏవైతే ఉన్నాయో ఈ బంధాల్లో పడిపోయి మనకున్న సాధనలు చెయ్యకుండా ఈ బంధాలు ఏంటో, ఈ సాధనలు ఏంటో ఇదేమి అర్థం. ఆవిడేమో రోజు వచ్చి 8:30కు వచ్చి ఆత్మ అంటది, అదేమో నాకు అర్థమై చావదు. ఈ లోపల ఈ మనం ఏదైతే కర్తవ్య కర్మలు ఉన్నాయో అవి చెయ్యాలి, ఇవన్నీ ఏంటో అర్థమవుదని చెప్పి అనుకుంటామే కానీ చేసే ప్రయత్నం చెయ్యం. వినడానికి చాలా పెద్ద సబ్జెక్ట్ లా ఉంటుంది, వదిలేస్తే బాగుండు అనిపిస్తుంది. ఇతగాడికి కూడా మానేద్దామా బంధువులింటికి అనుకుంటాడు, కానీ మానలేడు.
అలాగని వెళ్ళలేడు. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ముందు ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు తన దగ్గర ఉన్న ఏదైతే నెత్తి మీద పెట్టుకొని మోసుకొస్తున్నాడో ఆ బరువు దించుకొని అది తింటే శక్తి వస్తుంది. తల మీద ఉన్న వస్తువు కూడా ఖాళీ అవుతుంది. చక్కగా గమ్యాన్ని చేరొచ్చు అన్న భావన ఇతనికి లేదు. మనం కూడా అటువంటి భావన కలిగి ఉండాలి. మనకున్న కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి సులువుగా చేసేసుకుని, అంటే భగవత్పరం చేసేసి, అది కర్తవ్య కర్మ ఏదైతే ఉందో కర్మ యోగంగా చేసేసి దానివల్ల వచ్చే శక్తి చేత మనము ఏదైతే ఆ దర్శనం ప్రయోజనం ఏదైతే ఉందో దాన్ని సాగించే ప్రయత్నం చేద్దామన్న భావన మనకి రాదు. ఎందుకంటే మనం ఎంతసేపు మనం మోస్తున్నాం, మనం మోయలేకపోతున్నాం, మనం ఇంకా ఎంత దూరం నడవాలి, ఇంకా ఎంత దూరం నడిస్తే ఈ ప్రయాణం సాగుతుంది, అసలు సాగుతుందో లేదో, మధ్యలో నేను చచ్చిపోతానేమో అంటే ఇలాంటి ఆలోచనలు, సతమతాలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో శంకలు మధ్య జీవితం తబ్బిబ్బైపోయి దీని మధ్యలో కొన్ని కర్తవ్య కర్మలు, ఆకలి అంటే అవే కర్తవ్య కర్మలు చేసుకుంటూ సాగించలేక, నడవలేక, ఆగలేక, ఉండలేక, చచ్చిపోలేక ఈ సాధన అనేది ఎందుకు వచ్చింది అనిపించే స్థితికి సాధకుడు దిగిపోతాడమ్మా. ఆధ్యాత్మిక జీవితం అంటే దిగిపోవడం కాదు, ఎదగడం. ఎదగడం అంటే ఎదగాలి అంటే ఏం చెయ్యాలి ఒకసారి ఆలోచించాలి. ఎదగాలి అంటే పుస్తకాలు పెట్టుకుని, వేద పుస్తకాలన్నీ పట్టుకుని వేద క్లాస్కి వెళ్తూ, భగవద్గీత క్లాస్కి వెళ్తూ, లేదంటే మన ఇప్పుడు ఈ మధ్యన సౌందర్య లహరి క్లాస్కి వెళ్తూ అన్ని క్లాసులకి అటెండ్ అయిపోవడం కాదు ఎదగడం అంటే. ఎదగడం అంటే ఆలోచన, ఎదగడం అంటే ఆగడం, ఎదగడం అంటే జ్ఞానించడం, ఎదగడం అంటే తానుగా ఉండడం, ఎదగడం అంటే ఉన్న విషయాన్ని ఒప్పుకోవడం. ఇవన్నీ ఎప్పుడైతే చేస్తాడో వాడు అద్వైతానందమే ఆనందము అని చెప్పుకుంటాడు. అంటే ఇంకొంచెం బాగా ఉదాహరణగా చెప్పాలంటే మా కొంతమంది పిల్లలు కొన్ని ఆహార పదార్థాలు తినరమ్మా. తినకపోతే వాడికి ఎలాగైనా ఆకుకూరలు కానివ్వండి, ఆ బలాన్ని ఇచ్చే పదార్థాలు పెట్టాలని చెప్పి తల్లి వేరే వాటిలో దాన్ని అలంకరించి కంటికి ఇంపుగా కనిపించేలాగా మాయ చేసి పెట్టేస్తుంది. పిల్లవాడు అనుకుంటాడు అమ్మ పెట్టిన పదార్థంలో ఉన్న లోపల దాగి ఉన్న విషయం తెలియక కంటిగా ఇంపుగా ఉన్నదే తీసుకుని తినేసి, అబ్బో నేను అది తిన్నాను, అది చిలక తిన్నాను, లేదంటే ఈ పండు తిన్నాను అనుకుంటాడు. అదేవిధంగా మనం కూడా మనకున్న యథార్థ విషయాన్ని పక్కన పెట్టి మన కంటికి కనిపించేదే యథార్థము అనుకుని అసలైన యథార్థ విషయాన్ని పట్టించుకోకుండా ఉంటాం. కానీ మనం చెయ్యాల్సింది పదార్థాన్ని కాదు, పదార్థాన్ని పట్టుకుని యథార్థం విడిచిపెడితే మనకి బెంగలు, లేదంటే అలసటలు, ఇంకెందుకులే అన్న భావనలు తప్పకుండా వస్తాయి. ఎప్పుడైతే మనం పదార్థం దగ్గర ఆగిపోయి యథార్థాన్ని అన్వేషిస్తామో, ఆగడమే అన్వేషణ, ఆగాలి. కనుక ఆత్మదర్శనము అంటే నిష్ట అయి ఆత్మయందే తానుగా నిలబడిపోవడమే, సాక్షిగా చూడడమే ఆత్మనిష్ట. ఆత్మనిష్ట అంటే ఏదో పెద్ద జ్ఞానం అనేమీ కాదమ్మా. ఉన్నది ఉన్నట్టుగా మనం ఎరుక కలిగి దాన్ని అనుభవించడమే. ఇది అద్వైతంలో తప్పకుండా వీలవుతుంది. అదొక్కటే, ఈ జ్ఞాన మార్గం ఒక్కటే మనకి ఈ అద్వైత సిద్ధాంతం వైపు, ఆత్మజ్ఞానం వైపు మనల్ని నడిపిస్తుంది. ఆత్మజ్ఞానం అనేది ఆత్మ కన్నా వేరుగా లేదు. ఆత్మజ్ఞానము అంటే ఆత్మను తెలియజేసే జ్ఞానమే గాని ఆత్మను వేరుగా చూసే జ్ఞానము కాదు అని చెప్పి ఈ శ్లోకానికి పొడిగింపుగా ఇంకొంచెం వివరణ, అసలు జ్ఞానం అంటే ఏమిటో వచ్చే శ్లోకంలో 27వ శ్లోకంలో జ్ఞానవర్జిత జ్ఞానహీనచిత్ జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం అని చెప్పి మహర్షి చెప్తున్నారు. రేపు దీని గురించి తెలుసుకుందాము. ఈ శ్లోకం గురించి ఎక్కువగా కన్ఫ్యూజ్ అవనవసరం లేదమ్మా. ఎందుకంటే కొంచెం ఆలోచిస్తే దీని గురించి తప్పకుండా అర్థమవుతుంది. మనతో మనం ఉండడం అలవాటు చేసుకోవడం, తన సుస్వరూపము అనేది విడిగా లేదు, అది ఒక వస్తువును చూసినట్టుగా కాకుండా అనుభవపూర్వకంగా తెలుసుకునే జ్ఞానాన్నే ఆత్మదర్శనము అంటారు అన్న విషయం మనం ఎరుక తెలుసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయడమే సాధన. ఆ సాధనా దిశగా మనం వెళ్దాం.
హరి ఓం శుభం భూయాత్. శివ సంకల్పం.